ఓకే. హాయ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చి సింపుల్ అండ్ ప్యారలల్ డిస్కంటిన్యూ మెటీరియల్స్ ఉంటాయి. ఓకే. ఇది ఎస్ఏపి పీపీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి. ఏమైందంటే, చూడండి, కొన్ని కొన్ని ఆ, ఓకే, ఇప్పుడు కొన్ని మెటీరియల్స్ ఏంటంటే డిస్కంటిన్యూ చేస్తుంటాయి, అంటే కంటిన్యూ చేయం మనం ప్రొడక్షన్లో. ఏమంటే మేబీ న్యూ సేఫ్టీ రెగ్యులేషన్ ప్రకారం, ఓకే, న్యూ సేఫ్టీ రెగ్యులేషన్ ప్రకారం ఆ మెటీరియల్స్ సేఫ్టీ రెగ్యులేషన్ పాస్ అయిపోవచ్చు. ఓకే, అదొక రీజన్. ఓకే. తర్వాత వచ్చి, లేదు, ఈ మెటీరియల్ కన్నా ఆ మెటీరియల్ కాస్ట్ కానీ తక్కువగా ఉన్నా కూడా ఆటోమేటిక్గా మనం మార్చుకుంటాం. కంపెనీ అనేది మార్చుకుంటుంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఈ ఈ ఇది ఉందా, ఈ ఎస్ఎఫ్జి మెటీరియల్ క్రియేట్ చేయటం, అంటే ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఒక రా మెటీరియల్ కావాలనుకోండి. ఒక రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ పేరు 1 2 3 అనుకోండి. ఓకే. దీని కాస్ట్ అనేది, దీని కాస్ట్ కన్నా దీన్ని రీప్లేస్ చేస్తూ వేరే ఒక మెటీరియల్ వచ్చింది అనుకోండి, వేరే రా మెటీరియల్ వచ్చింది అనుకో, సేమ్ అదే ఫీచర్స్తో, అంతకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్తో కంపెనీకి హెల్ప్ అవుతుంది అనుకోండి. అల్టిమేట్గా ఏం చేస్తామంటే ఈ రా మెటీరియల్ తీసేసి ఈ రా మెటీరియల్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఫైనా. ఓకే, దాన్ని అంటే డిస్కంటిన్యూషన్ మెటీరియల్ అంటారు. ఈ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ టూ టైప్స్ ఉంటాయి: సింపుల్ అండ్ ప్యారలల్. సింపుల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్, ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే, ఫస్ట్ సింపుల్ సింపుల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ అంటే, ఇప్పుడు ఈ మెటీరియల్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్, నాకు 17/06/2025 నుంచి ఈ మెటీరియల్ అనేది నాకు వద్దు. నో నీడ్ ఆఫ్ దిస్ మెటీరియల్, ఈ మెటీరియల్ వాడకూడదు. ఓకే. ఓకే, ఫ్రమ్ 17/6/2025 హియర్ ఆన్వర్డ్స్, ఓకే, దిస్ మెటీరియల్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ఎస్ఎఫ్జి అని అనుకోండి. ఇది సింపుల్ అనమాట. ఈ రా మెటీరియల్ బదులు ఇంకో మెటీరియల్ అనేది అసైన్ అవుతుంది. అదే ప్యారలల్ అంటే ఏంటంటే, ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మెటీరియల్ వద్దనుకుంటే డిపెండెంట్గా వేరొక మెటీరియల్ కూడా ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. ఎలా అనగా, చూడండి, ఇప్పుడు మనకి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఓకే. ఇది కార్ అనుకోండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో నేను కార్ యొక్క రైట్ గ్లాస్ అనేది నాట్ సాటిస్ఫై విత్ వెండర్ అనుకోండి. ఓకే, ఇప్పుడు రైట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా లెఫ్ట్ కూడా. ఓకే. రైట్ మిర్రర్ కానీ రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా లెఫ్ట్ కూడా చేంజ్ చేయాలి. ఎలా డిపెండెన్సీ ఉంటాయి. ఓకే. దీన్ని ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ అంటారు. ఫస్ట్ మనం, ఓకే, ఎస్ఐపిలో చూపిస్తాను మీకు. మనది మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది, థియరీ ఓరియంటెడ్ కాదు. ఫస్ట్ నేను హాల్ మెటీరియల్, సెమీ ఫినిష్ మెటీరియల్ క్రియేట్ చేసుకుంటాను. నో నీడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ వ్యూ అండ్ పర్చేసింగ్ వ్యూ. Work scheduling is mandatory for semi finished material.
ఓకే, 21 అనేది నా యొక్క సెమీ ఫినిష్ మెటీరియల్. ఓకే, ఇప్పుడు నాకు ఒక రా మెటీరియల్ కావాలి. బేస్ డేటా 1 కావాలి, క్లాసిఫికేషన్ వ్యూ అక్కర్లేదు, సేల్స్ ఆర్గనైజేషన్ వ్యూస్ కానీ సేల్స్ టెక్స్ అక్కర్లేదు, పర్చేజింగ్ అక్కర్లేదు, ఫార్మ్ కూడా అక్కర్లేదు, పర్చేజ్ డేటా అక్కర్లేదు. వన్ సెకండ్. MRP3, MRP2, ప్రొడక్షన్ ఫర్ లొకేషన్ 0, చెక్ 02. ఓకే, చూడండి, ఇప్పుడు నాకు ఒక రా మెటీరియల్ అని క్రియేట్ అయింది అనమాట. ఇది 500. కొంచెం కాన్సన్ట్రేషన్ అండి, నేను అన్ని మీ ముంగలు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మెటీరియల్ ఉందా, ఈ రా మెటీరియల్ నాకు ఈ రోజు నుంచి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఓకే, 17/06/2020 నుంచి ఈ మెటీరియల్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, ఈ ప్లేస్లో ఏం కావాలంటే సమ్ అదర్ మెటీరియల్ కావాలి నాకు. ఓకే, దీనికి ఈ 21 హెచ్ఏఎల్బి సెమీ ఫినిష్ మెటీరియల్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, ఇప్పుడు చూడండి, సెమీ ఫినిష్ మెటీరియల్ వచ్చి 21 అయింది. ఈ 21 అనే మెటీరియల్, ఓకే, ఈ 21 మెటీరియల్ ఎస్ఎఫ్జి మెటీరియల్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు దాకా నేను ఏం వాడుతున్నానంటే 5006405 అనే రా మెటీరియల్ యూజ్ చేస్తున్నా. ఓకేనా, ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ అంటే ఈరోజు డేట్ నుంచి, ఓకే, 17/6/2025 నుంచి ఈ రా మెటీరియల్ యూజ్ చేయకుండా ఓకేనా, అదర్ మెటీరియల్ సేమ్ ఇదే ఫీచర్స్తో ఉన్న సమ్ అదర్ మెటీరియల్ యూజ్ చేయమని నా క్లయింట్ చెప్తున్నాడు అనమాట. ఓకే, నా క్లయింట్ లేదా కస్టమర్ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ రా మెటీరియల్ బదులు ఇంకొక రా మెటీరియల్ కావాలి కదా, అది కూడా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది 53, ఎండింగ్ 53 అనమాట. ఇదిగోండి, ఈ రా మెటీరియల్ యూజ్ చేయాలన్నమాట. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రా మెటీరియల్లోకి మనం మాస్టర్ డేటాలోకి వెళ్ళాలి. మాస్టర్ డేటాకి వెళ్ళి ఓకే, MRP4 వ్యూకి వెళ్ళాలి. MRP4 వ్యూకి వెళ్ళి ఇక్కడ చూడండి, డిస్కంటిన్యూషన్ ఉందా, డిస్కంటిన్యూషన్ ఇండికేటర్. దీన్ని సింగిల్ అండ్ ప్యారల్ డిస్కంటిన్యూడ్ మెటీరియల్, మనం సింగిల్ గురించి మాట్లాడుకుంటున్నాం, తర్వాత ప్యారల్ చెప్తాను. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్టివ్ డేట్ ఫ్రమ్ వెన్ ఆన్వర్డ్స్ ఇట్స్ గోయింగ్ టు బి నాట్ యూజ్డ్. ఈ రోజు నుంచి ఏ మెటీరియల్ యూజ్ చేయాలండి, దాని బదులు ఇదిగోండి ఈ మెటీరియల్ యూజ్ చేయాలి. ఇలా ఇచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ న్యూ మెటీరియల్ చూసారా, సారీ, ఈ ఓల్డ్ మెటీరియల్ చూసారా, ఈ ఓల్డ్ మెటీరియల్ స్టాక్ 0 అయితే మాత్రమే ఈ డేట్ నుంచి, ఓకే, ఈ ఓల్డ్ మెటీరియల్ స్టాక్ ఈ రోజుకి 0 అయితే, స్టాక్ 0 అయితే మాత్రమే న్యూ మెటీరియల్ వాడుకోవచ్చు. ఓకే, స్టాక్ 0 అయితే మాత్రమే ఈ న్యూ మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు. అదే స్టాక్ ఉంటే ఈ మెటీరియల్ అని పిక్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ మెటీరియల్ ఉంది. క్లయింట్ హౌ కెన్
యాక్సెప్ట్ ఉంటుంది. ఈ స్టాక్ కంప్లీట్ అయిన తర్వాతే ఈ మెటీరియల్ ఈ డేట్కి మార్చుకోవచ్చు అనమాట. సరే, ప్రస్తుతానికైతే స్టాక్ మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి నో స్టాక్ అనేది లేదు. ఓకే, చూపిస్తాను కొంచెం. /MMBE ప్లాంట్ వచ్చి 1100 చూడండి. నో స్టాక్ లేదు. సో ఇప్పుడు నేను రిక్వైర్మెంట్ ఇస్తున్నాను. ఓకే, /MD 61. ఓకే, నేను రిక్వైర్మెంట్ వచ్చి ఎంత ఇస్తున్నాను. ఓకే, మాస్టర్ డేటా సెటప్ ఇప్పుడు కరెక్ట్గా చేసుకోవాలి. MRP 2A ఓకే, స్ట్రాటజీ అని మనం ఇచ్చేది మెయిన్ మెటీరియల్ కదా, నాకు పట్టిస్తాం. మన మెయిన్ మెటీరియల్ ఏంటిదండి 21. మెయిన్ మెటీరియల్ స్ట్రాటజీ గ్రూప్ ఇచ్చేసాం. MD 61 రిక్వైర్మెంట్. నో రిక్వైర్మెంట్ టైప్ ఎగ్జిస్ట్ ఫర్ 21 ఇచ్చాం కదా. ఇంకోసారి చూపిస్తాను. M02 MRP2 ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. MRP3 10 సేవ్ చేయలేదా. ఓకే, enter. So come on here, no requirement type exist for the LSF. ఓకే ఓకే, నేను వచ్చి 100 క్వాంటిటీ ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. ఓకే, /MD04కి వెళ్ళి చెక్ చేస్తే రిక్వైర్మెంట్ 100 వచ్చింది. ఇప్పుడు రిక్వైర్మెంట్ 100 వచ్చింది కదా, స్టాక్ లేదు కాబట్టి దేర్ ఈజ్ నో స్టాక్ జీరో కాబట్టి ఈ రోజు డేట్ వచ్చి 17/6/25 కాబట్టి ఈ మెటీరియల్ ప్లేస్లో ఈ మెటీరియల్ అనేది పిక్ అవ్వాలి. రిక్వైర్మెంట్ ప్రొడక్షన్లో ఇది వాడుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం బాంబ్ క్రియేట్ చేయాలి. బాంబ్ క్రియేట్ చేసామా లేదు. CS01 బాంబ్. ఓకే, చూడండి మనకి ప్యాట్. ఓకే, చూడండి ఇది కదా బాంబ్. మనకి ఈ మెటీరియల్ చూడండి, ఈ సెమీ ఫినిష్ మెటీరియల్ క్రియేట్ చేయడానికి ఈ రా మెటీరియల్ ఒక క్వాంటిటీ కావాలి. కానీ మనము డిస్కంటిన్యూ చేసాం. MRP4Vలో ఈ మెటీరియల్ బదులు 17/6/2025 నుంచి ఈ మెటీరియల్ బదులు వేరే ఒక మెటీరియల్ ఈ ఫాలో అప్ మెటీరియల్ ఇచ్చాం కదా, ఆ ఫాలో అప్ మెటీరియల్ రావాలి అన్నట్టుగా ఇచ్చాం అనమాట. సో మనం రిక్వైర్మెంట్ అనేది దీన్ని జనరేట్ అవుతుంది చూద్దాం. రిక్వైర్మెంట్ ఇచ్చాను కదా 100 క్వాంటిటీ. ఇప్పుడు నేను MRP రన్ చేస్తున్నాను. /MD02 టైమ్ షెడ్యూలింగ్. ఓకే, నేను MRP రన్ చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. ప్లాన్ ఆర్డర్ జనరేట్ అయింది. ఈ ప్లాన్ ఆర్డర్లోకి వెళ్ళి చూస్తే ఓకే, రిక్వైర్మెంట్ అనేది దీన్ని జనరేట్ అయిందో మీరు చూడండి. ఓకే, కాంపోనెంట్స్ రిక్వైర్మెంట్ న్యూ మెటీరియల్ జనరేట్ అయింది, నాట్ ఫర్ ది ఓల్డ్ మెటీరియల్. ఎందుకని 17/6/2025 నుంచి ఈ మెటీరియల్ బదులు ఈ మెటీరియల్ రావాలి అని ఉంది. ఈవెన్ దో మనం బాంబ్లో బాంబ్లో ఉందేమో ఇది మెయిన్ డిస్కంటిన్యూస్ మెటీరియల్, బట్ ప్రొడక్షన్కి రిక్వైర్మెంట్ దేని జనరేట్ అవుతుంది, న్యూ మెటీరియల్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం మనం ఒక రిక్వెస్ట్ చెప్పాం కదా, ఎప్పుడైతే 17 ఈ డేట్ నుంచి 17/6 నుంచి ఈ స్టాక్ జీరో అయినప్పుడు మాత్రమే ఈ 23 అనేది పిక్ అవుతుంది. ఇప్పుడు నేను స్టాక్ జీరో కాబట్టి ఇది పిక్ అయింది. ఇప్పుడు స్టాక్ ఉందనుకుందాం. ఓకే, ఇన్ కేస్ స్టాక్ దీంట్లోకి పోస్ట్ చేద్దాం. ఓకే, నేను స్టాక్ పోస్ట్ చేస్తాను. అప్పుడు చూడండి రిక్వైర్మెంట్కి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే,
యా. రిక్వైర్మెంట్ స్టాక్ ఎలా వస్తుంది? స్టాక్ ఎవరు ఇస్తారు? వెండర్ ఇస్తాడు. వెండర్ ఎప్పుడు ఇస్తాడు? మనం పిఓ పంపించాలి. పిఓ జనరేట్ చేసినప్పుడు పిఓ ఒకటి జనరేట్ చేస్తున్నాను నేను. 200 క్వాంటిటీ. పర్చేంజ్ నాట్ మెయింటైన్. బ్యాక్ వద్దాం. 21. ఓకే. పిఓ క్రియేట్ అయింది. నేను ఇప్పుడు స్టాక్ అనేది నోట్ చేసుకుంటాను. స్టాక్ అనేది స్లాష్ మీకు ఓకే. స్టాక్ అనేది పోస్ట్ అవుతుంది. ఓకే, స్టాక్ పోస్ట్ అయింది. ఒకసారి స్లాష్ ఎంఎంబిఎల్ చెక్ చేస్తే 200 క్వాంటిటీ స్టాక్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం దీనిలోకి వెళ్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఈ డేట్కి 17/6/2025కి స్టాక్ ఈ మెటీరియల్ మెయిన్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ లేకపోతే ఈ మెటీరియల్ పిక్ అవ్వాలనుకున్నాను. కానీ ఈ డేట్ ఎనీ డేట్కి ఇందులో కానీ స్టాక్ కానీ ఉంటే ఏ ఆల్టర్నేటివ్ ఐ మీన్ ఫాలోఅప్ మెటీరియల్ కాకుండా ఆ స్టాక్ జీరో అయ్యేంత వరకు ఈ మెటీరియలే ప్రొడక్షన్లో యూజ్ చేసుకో రిక్వైర్మెంట్ జనరేట్ అవ్వాలని అనేది డిస్కంటిన్యూషన్ మెటీరియల్ యొక్క సింపుల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ యొక్క మెయిన్ ఎజెండా. ఇప్పుడు నేను స్టాక్ అనేది మీకు చూపించాను. స్టాక్ అనేది ఉంది ఇప్పుడు ఇది 50064052కి. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఏమైంది? ఇంతకుముందు రిక్వైర్మెంట్ ఏం జనరేట్ అయింది? దిస్ న్యూ మెటీరియల్ జనరేట్ అయింది. ఇది క్లియర్ కదా? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రిక్వైర్మెంట్ ఇదే రిక్వైర్మెంట్ 100 బట్ ఎంఆర్పి రన్ చేస్తున్నాను నేను. ఓకే, చూడండి నేను రిఫ్రెష్ చేసి ఓకే ప్లాన్ ఆర్డర్లోకి వెళ్ళి కాంపోనెంట్స్ చెక్ చేస్తాను. దేనికి జనరేట్ అయింది? ఫస్ట్ వన్కి ఓల్డ్ మెటీరియల్కి జనరేట్ అయింది, నాట్ ఫర్ ది డిస్కంటిన్యూ ఫాలోఅప్ మెటీరియల్. మీకు అర్థమవుతుంది కదా? స్టాక్ ఉంటే మాత్రం దీనికే జనరేట్ అవుతుంది. స్టాక్ లేకపోతే ఇట్ విల్ జనరేట్ ఫర్ ది ఫాలోఅప్ మెటీరియల్. ఇది క్లియరా? సింపుల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ క్లియర్. ఓకే, ఇప్పుడు నేను ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ చెప్తాను. ఓకే, ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ చెప్పే ముందు ఒకసారి ఎగ్జిస్టింగ్ ఏమన్నా ఇవి తీసేస్తాను సెట్టింగ్స్. స్లాష్ 02 ఎంఆర్పి 4లోకి వెళ్ళి ఓకే తీసేస్తాను అండ్ దెన్ సేవ్.
ఇప్పుడు దీని అజెండా చెప్తా చూడండి. ఓకే, ఎలా ఉందో ఒక కార్ అనే మెటీరియల్ ఉందనుకోండి. కార్. ఓకే, ఈ కార్ అనే మెటీరియల్కి, కార్ అనేది ఎస్ఎఫ్జి, ఈ కారుకి రైట్ మిర్రరు, లెఫ్ట్ మిర్రరు ఉంది. ఓకే, ఈ కారుకి లెఫ్ట్ మిర్రర్ 99 ఉంది. ఓకే, అలాగే రైట్ మిర్రర్ 99 ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఏమంటున్నా అంటే, ఈ లెఫ్ట్ మిర్రర్ రీప్లేస్ చేస్తే విత్ లెఫ్ట్ మిర్రర్ ఐ వాంట్ టు రీప్లేస్ విత్ లెఫ్ట్ మిర్రర్ 100 అయితే ఆటోమేటిక్గా ఈ రైట్ కూడా ఇట్ హ్యాస్ టు బి రీప్లేస్ విత్ ది రైట్, ఆల్సో రీప్లేస్ విత్ ది న్యూ మెటీరియల్. ఓకే, రైట్ మిర్రర్ 100. ఓకే, క్లారిటీగా చూడండి. నేనేమంటున్నా అంటే, మారిస్తే రెండు మార్చాలి, లేదని మార్చుకుని ఉండాలి. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఈ లెఫ్ట్ మిర్రర్ నేను మార్చాలి అనుకుంటున్నా. లెఫ్ట్ అంటే రైట్ కూడా మారాలి ఆటోమేటిక్గా. దేంతో మార్చాలి? ఈ లెఫ్ట్ది ఈ దీంతో, ఈ రైట్ది దీంతో మారాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైందంటే, ఈ లెఫ్ట్ది అనేది మనం మెయిన్ మిర్రర్గా తీసుకున్నాం. ఓకే, ఇది వచ్చి సారీ డిస్కంటిన్యూ మెటీరియల్, ఇది మెయిన్ డిస్కంటిన్యూ మెటీరియల్గా తీసుకున్నాం. మెయిన్ కాన్సన్ట్రేషన్, మెయిన్ డిస్కంటిన్యూ మెటీరియల్. ఇది మెయిన్ డిస్కంటిన్యూ మెటీరియల్, ఇది మార్చాలనుకుంటున్నాం. దీనికి ఫాలో అప్ మెటీరియల్ ఏంది? ఇది. దీనికి ఫాలో అప్ మెటీరియల్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది మారుతుంటే ఖచ్చితంగా ఇది మారాలి. ఏది? రైట్ సైడ్. దీన్ని ఏమంటారంటే ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్. ప్యారలల్ డిస్కంటిన్యూ మెటీరియల్. ఓకేనా? ప్యారలల్ డిస్కంటిన్యూ మెటీరియల్. ఇది ఇది మెయిన్ డిస్కంటిన్యూషన్, ఇది ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్. ఇది ఫాలో అప్ ఫర్ దిస్ వన్, and this is going to be follow for the right mirror 99. ఓకే, ఇది క్లారిటీ ఉందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక మాదిరిగానే ఒక స్పెసిఫిక్ డేట్ కానించి, ఓకే, ఒక స్పెసిఫిక్ డేట్ కానించి 76/2025 కానించి 2025 కానించి this material has to be replaced with this one, this material has to be replaced with this one. అయితే ఇది మెయిన్ మెటీరియల్ కాబట్టి దీని స్టాక్ జీరో అయిన తర్వాత మాత్రమే స్టాక్ అనేది, మెయిన్ మెటీరియల్ యొక్క స్టాక్ గ్రేటర్ దాన్ జీరో ఉన్నంత కాలం ఫాలోఅప్ మెటీరియల్స్ కి రిక్వైర్మెంట్ జనరేట్ అవ్వదు, వీళ్ళు ప్రొడక్షన్లో వాడకూడదు. వెన్ ది స్టాక్ బికేమ్ జీరో, ఓకే, వెన్ స్టాక్ బికేమ్ జీరో, మెయిన్ మెటీరియల్ స్టాక్ కానీ జీరో అయిన తర్వాత మాత్రమే వీటికి రిక్వైర్మెంట్ జనరేట్ అవ్వాలి. ఇది క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ 21 హాల్ ఉంది కదా, దాన్ని కారుగా తీసుకుందాం మనం ఇప్పుడు. ఓకే, ఇది ఉంది కదా, దీని వచ్చి లెఫ్ట్ మిర్రర్ 99గా తీసుకున్నాం. ఓకే, అండ్ మెయిన్ కూడా ఇది. ఓకే, మెయిన్ మెటీరియల్. ఓకే, దీనికి వచ్చి ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి? లెఫ్ట్ మిర్రర్ 99 నుంచి రైట్ మిర్రర్ 1999 కావాలి. దీనికి ఫస్ట్ నేను దీన్ని
మెయిన్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్, మెయిన్ మెటీరియల్ ఎల్ లెఫ్ట్ మిర్రర్ 99 తీసుకున్నాం. ఓకే, అండ్ ఐఎమ్ సేవింగ్. ఓకే, ఇప్పుడు ఇది కూడా రా మెటీరియల్. అంటే ఓకే, రైట్ మిర్రర్ 1999 అండ్ ఇది వచ్చి డిస్కంటిన్యూ మెటీరియల్, సారీ ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్. ఓకే, ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ ఇది. ఓకే, ఇది ప్యారలల్. ఓకే, రైట్ మిర్రర్ 99. ఓకేనా, ఇది క్లారిటీ ఉంది. ఇప్పుడు ఈ మెటీరియల్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఇది ఏంటిది అంటే ఫాలో అప్ మెటీరియల్. ఫాలో అప్ మెటీరియల్ ఫర్ ది లెఫ్ట్ మిర్రర్ 99. ఓకేనా, ఫాలో అప్ మెటీరియల్. దీని పేరు వచ్చి లెఫ్ట్ మిర్రర్ 100 అని తీసుకున్నాం. క్లారిటీగా చూడాలి. ఓకే, డన్. ఇప్పుడు ఇంకో మెటీరియల్ క్రియేట్ చేయాలి మనం. ఫాలో అప్ ఫర్ రైట్ మిర్రర్ 1999కి ఏమవుతుంది, రైట్ మిర్రర్ ఫర్ 100. ఓకేనా, దీని మెటీరియల్ క్రియేట్ చేయాలి. ఓకేనా, క్రియేట్ అయింది. ఇప్పుడు ఇవన్నీ మనం బాంబ్లో యాడ్ చేయాలి. ఓకే, లెట్స్ గో టు ది బాంబ్. CS0 CS0 21. ప్యారలల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది కదా. చూడండి, ఈ మెయిన్ మెటీరియల్ ఇందాక మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కదా, ఈ మెయిన్ మెటీరియల్ ఒకసారి చేంజ్ చేద్దాం. ఓకే,
మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను మారుస్తున్నాను దీన్ని, ఎందుకనేది చెప్తాను. ఆల్రెడీ సింపుల్ వాడున్నాం కదా ఇది మనం. ఒక్క నిమిషం. MRP2 వ్యూ by MRP3 వ్యూ, స్టార్ట్ చెక్ 10, అవైలబిలిటీ చెక్ 02, MRP2 లో ప్రొడక్షన్ స్టోరేజ్ 00. ఓకే చూడండి, ఇది మెయిన్ మెటీరియల్. ఈ మెయిన్ మెటీరియల్కి ప్యారలల్ మెటీరియల్ ఇది. ఈ మెయిన్ మెటీరియల్కి ఫాలో అప్ మెటీరియల్ ఇస్ రైట్ ఫాలో అప్ మెటీరియల్ ఇది. దీనికి ప్యారలల్కి వచ్చి ఫాలో అప్ మెటీరియల్ ఇది. ఓకే, గెట్టింగ్ రైట్. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి డిస్ప్లేకి వెళ్తున్నాను. ఓకే, మెయిన్ మెటీరియల్ తీసుకొని మాస్టర్ డేటా సెటప్ చూపిస్తాను మీకు. MRP4 వ్యూకి వెళ్ళాలి. MRP4 వ్యూకి ఇది వచ్చేటప్పటికి సింగిల్ అండ్ ప్యారలల్ డిస్కంటిన్యూస్ మెటీరియల్. ఇది క్లిక్ చేసి ఎఫెక్టివ్ డేట్ ఎప్పటి నుంచి, ఈ రోజు నుంచి 17/06/2025 నుంచి నా యొక్క మెయిన్ ఈ లెఫ్ట్ మిర్రర్ 1999కి రీప్లేస్ ఏది ఫాలో అప్ మెటీరియల్ లెఫ్ట్ మిర్రర్ 100. ఓకేనా, దీన్ని యాడ్ చేస్తాను. ఓకే, ఇది సింపుల్ డిస్కంటిన్యూషన్ అది. ఓకే, సేవ్ చేస్తాను. సేవ్ అయిపోయిందా. ఇప్పుడు ఈ ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ ఉంది కదా నాది, ఈ ప్యారలల్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్కి వెళ్తున్నాను నేను. వెళ్ళి MRP4 వ్యూకి వెళ్ళి, ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం తీసుకుంటే నేను డిపెండెంట్ అన్నమాట. ప్యారలల్ డిస్కంటిన్యూషన్ డిపెండెంట్ ఇది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఓకే, నా దీన్ని ఒక ఫాలో అప్ మెటీరియల్ ఏంది, రైట్ మిర్రర్ 1999కి ఫాలో అప్ మెటీరియల్ వచ్చి రైట్ మిర్రర్ 100, ఇదే కదా, ఇది యాడ్ చేస్తున్నాం పైన. అండ్ ఐఎమ్ సేవ్ చేస్తున్నాం. ఓకే ఫైన్. ఇప్పుడు చేంజ్ మోడ్కి వెళ్తాం. బాంబ్ చేంజ్ మోడ్కి వెళ్ళి ఈ ఫాలో అప్ మెటీరియల్ దాని కాంపోనెంట్ మెయిన్ డిస్కంటిన్యూషన్ మెటీరియల్ దానిలోకి వెళ్ళి ఇక్కడ డిస్కంటిన్యూ డేటా తీసుకొని ఇక్కడ డిస్కంటిన్యూడ్ ఇండికేటర్ ఆటోమేటిక్ వచ్చేసింది. నేను 01 తీసుకొని బ్యాక్కి వెళ్తున్నాను. ఓకే, అగైన్ బ్యాక్. ఈ ప్యారలల్ డిస్కంటిన్యూషన్ దానికి వెళ్తున్నాను. ప్యారలల్ డిస్కంటిన్యూషన్ వెళ్ళి ఇక్కడ చూడండి, డిస్కంటిన్యూషన్ ఇండికేటర్ 3 ఆటోమేటిక్ వచ్చింది. ఇక్కడ డిస్కంటిన్యూషన్ గ్రూప్ 01 ఇస్తున్నాను. బ్యాక్. ఓకే, అగైన్ బ్యాక్. ఇప్పుడు ఫాలో అప్ మెటీరియల్కి వెళ్తున్నాను. లెఫ్ట్ మిర్రర్ 99 ఒక ఫాలో అప్ మెటీరియల్, లెఫ్ట్ మిర్రర్ 100 దీనికి వచ్చాను. ఇంకాడికి వచ్చి డిస్కంటిన్యూ మెటీరియల్ వచ్చి, ఓకే ఇక్కడ ఫాలో అప్ గ్రూప్ ఉంది చూసారా, ఈ ఫాలో అప్ గ్రూప్ 0 అంటే మెయిన్ డిస్కంటిన్యూమెంట్కి ఏది ఫాలో అప్ ఆ గ్రూప్ని ఇక్కడ ఇవ్వాలి. సో దట్ లింకింగ్ అనమాట ఇది. ఓకే, బ్యాక్ అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఫాలో అప్ మెటీరియల్ ఫర్ రైట్ మిర్రర్ 99కి ఏంటి, రైట్ మిర్రర్ 100 అనేది.
దీనికి వెళ్తున్నాను. ఓకే, డిస్కంటిన్యూ డేటా అండ్ మై ఫాలో అప్ మెటీరియల్ 01. ఓకే, బ్యాక్ సేవ్ చేస్తున్నాను. ఓకే, /md04కి వెళ్ళి నేనేం చేస్తుంటే బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఇవన్నీ డిలీట్ చేసేస్తాను. రిఫ్రెష్, రిక్వైర్మెంట్ కూడా తీసేస్తున్నాను. రిఫ్రెష్. ఓకే, చూడండి ఇది ఇక్కడ మెయిన్ మెటీరియల్ స్టాక్ 0 ఉంటే, ఇది స్టాక్ 0 ఉంటే ఫాలో అప్ మెటీరియల్స్ పిక్ అవుతాయి. ఎప్పటి నుంచి? 70 నుంచి. స్టాక్ కానీ గ్రేటర్ దాన్ 0 ఉంటే మెయిన్ మెటీరియల్లో ఫాలో అప్ మెటీరియల్ కాకుండా డిస్కంటిన్యూ మెయిన్ మెటీరియల్స్కి మాత్రమే రిక్వైర్మెంట్ జనరేట్ అవుతుంది ప్రొడక్షన్కి, కార్ అనే మెటీరియల్కి. ఓకేనా? సేమ్. ఇప్పుడు స్టాక్ అనేది మెయిన్ మెటీరియల్లో లేదు. స్టాక్ మెయిన్ మెటీరియల్లో స్టాక్ చూపిస్తారు. మెయిన్ మెటీరియల్లో స్టాక్ లేదు. సో ఫాలో అప్ మెటీరియల్స్ ఆటోమేటిక్గా ఫాలో అప్ మెటీరియల్స్కి రిక్వైర్మెంట్ జనరేట్ అవ్వాలి. ఓకే, నేను రిక్వైర్మెంట్ ఇస్తున్నాను ఫస్ట్. MD61 ఆగస్ట్ మంత్లో 150 క్వాంటిటీకి రిక్వైర్మెంట్ ఇచ్చాను. ఓకే, రీఫ్రెష్. రిక్వైర్మెంట్ 150కి వచ్చింది. నేను ఎంఆర్పి రన్ చేస్తున్నాను ఇప్పుడు. /MD02. ఓకే, లీడ్ టైమ్ షెడ్యూలింగ్. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, మెయిన్ మెటీరియల్ స్టాక్ లేదు కాబట్టి నాకు రిక్వైర్మెంట్ దేని జనరేట్ అవుతుందండి? ఫాలో అప్ మెటీరియల్ జనరేట్ అవుతుంది. ఫైనా ఫాలో అప్ మెటీరియల్కి జనరేట్ అయింది. ఇప్పుడు నేను నా మెయిన్ మెటీరియల్లోకి నేను స్టాక్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎలా? ఎవరు ఇస్తారు స్టాక్? వెండర్ ఇస్తాడు. వెండర్ ఎప్పుడు ఇస్తాడు? అతనికి ఒక PO ఇచ్చేస్తే అతను ఇస్తాడు మెయిన్ మెటీరియల్. ఇదేనా మెయిన్ మెటీరియల్? వంట తీసుకుంటా. పర్చేసింగ్ మెటీరియల్ మళ్ళీ బ్యాక్ రావాలి. ME21N వెండర్ వచ్చి 1, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ 1, పర్చేసింగ్ గ్రూప్, కంపెనీ కోడ్, మెటీరియల్ 500 క్వాంటిటీ, plant 1100. Okay, net price should be greater than 1. Storage location, everything is fine. I'm going to create a PO create అవుతుంది. PO కాపీ చేసుకొని స్టాక్ ఇన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, స్టాక్ పోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి స్టాక్ చెక్ చేద్దాం. /MB52 స్టాక్ 500 ఇన్వర్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంటే నేను మళ్ళీ ఎంఆర్పి రన్ చేస్తాను. ఓకే, ఎంఆర్పి రన్ చేసి చూపిస్తాను. /MD02 ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు ప్లాన్ ఆర్డర్స్ అనేది దేని జనరేట్ అవుతాయండి? ప్లాన్ ఆర్డర్ దేని జనరేట్ అవుతాయి? స్టాక్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు నా దగ్గర స్టాక్ ఉంది కాబట్టి
ఈ వేటి జనరేట్ అవుతున్న రిక్వైర్మెంట్లు డిస్కంటిన్యూ మెటీరియల్ మెయిన్ మెటీరియల్స్కే జనరేట్ అవుతాయి, నాట్ ఫర్ ది ఫాలో అప్ మెటీరియల్స్. ఇందాక స్టాక్ జీరో ఉంది కాబట్టి, మెయిన్ మెటీరియల్ స్టాక్ జీరో ఉంది కాబట్టి ఫాలో అప్ మెటీరియల్స్కి రిక్వైర్మెంట్ జనరేట్ అయింది. ఇప్పుడు మెయిన్ మెటీరియల్లో స్టాక్ ఉంది కాబట్టి ఓకే, ఈ మెయిన్ మెటీరియల్ డిస్కంటిన్యూ మెటీరియల్కి రిక్వైర్మెంట్ జనరేట్ అవుతుంది. చూడండి, అర్థమవుతుందా? ఇదిగోండి, మెయిన్ మెటీరియల్కి ప్యారలల్ మెటీరియల్కి ఈ రెండింటికి జనరేట్ అయింది, ఈ రెండింటికి జనరేట్ అవ్వలేదు. వై? బికాజ్ మెయిన్ మెటీరియల్ మన దగ్గర స్టాక్ ఉంది కాబట్టి. ఇది ఓకే, మన క్లయింట్ కంచి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్లో వాడతాం. అట్ ది సేమ్ టైం దీని మీద ఎస్ఏపి టికెట్స్ కూడా ఉంటాయి. ఓకే, మినిట్ బై మినిట్ ఈ రికార్డింగ్ చూడండి. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎనీ క్లారిఫికేషన్స్ యూ వాంట్, యూ కెన్ కాల్ మీ టు మై మొబైల్ నెంబర్. ఐ విల్ హెల్ప్ యూ, ఆర్ ఎల్స్ టెక్స్ట్ చేసినా కూడా రిప్లై ఇస్తాను. ఓకే, నేను ఆఫీస్లో ఉంటే రిప్లై వెళ్ళే టైంలో. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.